హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. దీంట్లో వాళ్ళు ఏమని ఇచ్చారంటే పబ్లిక్ నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ and SSF and Rifleman GD in Assam Rifles and Sepa in Narcotics Control Bureau regarding 2025 నోటిఫికేషన్ అంటే ఇది మనకు ఈ నోటిఫికేషన్ ఫిల్లింగ్ అనేది 2025 జరుగుతుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వాళ్ళు ఈ ఆగస్టు 27th రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు అప్లికేషన్స్ మాత్రం 5th September నుండి వాళ్ళు తీసుకుంటారని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే వాళ్ళు ఇంకొకటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్స్ ఒక సంబంధించిన ఒక టైం లైన్ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చారు. అది మనం చూద్దాం ఇప్పుడు. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ మనం 2024 రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు ఇది 24th 11th మంత్లో 2023 నుండి 31st 12th 23 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేశారు. ఈసారి 5th నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే 10th పాస్ అయిన వాళ్ళు. మళ్ళీ దీనిలో శాలరీ చూసుకుంటే 21,000 నుంచి స్టార్ట్ అయ్యి 67,000 దాకా ఉంటుంది. అలానే వీళ్ళు మనం మెన్షన్ చేసిన ఈ పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చూస్తే ఇందులో ఇక్కడ ఈసారి 22,000 దాకా వేకెన్సీస్ ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. సో అర్హులైన మన క్యాండిడేట్స్ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తర్వాత నోటిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ది కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ మీ రిఫరెన్స్ కోసము మన కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తా. అలాగే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వీడియో డీటెయిల్స్ నేను ఒకసారి వీళ్ళు అఫీషియల్గా 5th September రోజు రిలీజ్ చేసినాక ఈ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరెవరు అర్హులు, పోయినసారి వచ్చిన ఈ టెస్ట్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, హైట్, మేల్ ఫీమేల్, ఇవన్నీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే ఇది వీళ్ళు ఇచ్చిన ఈ సర్క్యులర్ ప్రీవియస్ ఇయర్ ఈ నోటిఫికేషన్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా.